రీసెంట్‌గా పరకాల ప్రభాకర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఐ థింక్ స్వాతి అనే జర్నలిస్ట్‌కి అనుకుంటా. ఆ ఇంటర్వ్యూ ఫోకస్ అంతా కూడా సనాతన ధర్మాన్ని, హిందూయిజంని ఎలాగా బ్యాడ్ లైట్‌లో చూపించాలి అనేదే ఫోకస్ లాగా కనిపించింది. ఆయన చాలా డీప్‌గా, నెమ్మదిగా, ప్రశాంతంగా విశ్లేషణ చేస్తున్నట్టే చేశారు. కానీ అందులో చేసిందంతా కూడా సనాతన ధర్మం మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు. ఆయనకి సనాతన ధర్మం మీద ఉన్న ద్వేషాన్ని ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా కక్కారు. పోనీ ఒకవేళ సనాతన ధర్మం మీద ద్వేషం ఉన్నా కానీ ఆయన చెప్పే విశ్లేషణలో ఏమాత్రమైన నిజాలున్నా కూడా పర్వాలేదు. కానీ ఆయన అబద్ధాలు సెలెక్టివ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోవడము, మన స్క్రిప్చర్స్లోంచి కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ని కంప్లీట్గా మిస్రిప్రజెంట్ చేయడము, ఆర్ సెలెక్టివ్గా కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ పిక్ చేసుకొని ఓన్లీ దోస్ థింగ్స్ దట్ సూట్ హిస్ నరేటివ్ అంటాం కదా, అలాంటి ఈవెంట్స్ని పిక్ చేసుకొని కంప్లీట్గా సనాతన ధర్మంలో ఏమీ లేదు, సనాతన ధర్మంలో వివక్ష తప్ప, హింస తప్ప ఇంకా ఏవీ లేవు, సనాతన ధర్మాన్ని మనం వదిలేయాలి అనే రీతిగానే చెప్పారు. ఆయన చాలా విషయాలు గురించి మాట్లాడారు. ఆ విషయాలన్నీ ఒక వీడియోలో చేయలేను, కానీ కొన్ని విషయాలు కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి ఆయన మాట్లాడిన దాంట్లో ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ యాంగ్రీ రామ్ అంటే మనం రాముణ్ణి ఎప్పుడు కూడా చాలా ప్రసన్న ముఖంతో ఉన్న రాముణ్ణి, లేదా చాలా సౌమ్యంగా ఉన్న రాముణ్ణి, అంటే ఒక రకంగా దీనంగా ఉన్న రాముణ్ణి మాత్రమే చూస్తాము. కానీ ఈ యాంగ్రీ రాముడు రీసెంట్గా సృష్టించబడిన వాడు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇలాగా సంఘ్ వాళ్ళు మాత్రము ఒక రాముడిని యాంగ్రీ మ్యాన్గా పోర్ట్రే చేసి మనలో ఉన్న భావోద్వేగాల్ని రెచ్చగొడుతున్నారు, వేరే మతాల మీద, వేరే కులాల మీద అనుకున్నారు. అంటే ఈయన ఉద్దేశంలో రాముడు ఎప్పుడు కూడా ఎంత యుద్ధం జరిగినా కానీ, సీతాదేవిని అపహరించుకెళ్ళినా కూడా, అధర్మం చేస్తున్నా కూడా రాముడు ఇలా ప్రసన్నంగా సౌమ్యంగా ఉండి, చేతిలో ధనుస్సు విల్లు ఉన్నా కూడా ఏమీ చేయకుండా అలా మౌనంగా కూర్చుంటాడు బుద్ధావతారంలాగా అని అనుకుంటున్నట్టున్నాడు. జస్ట్ బికాస్ మీరు చిన్నప్పటి నుంచి రాముడిని త్యాగరాజు కీర్తనలో, ఇంకా వేరే వాళ్ళ కీర్తనలో వాళ్ళు రాముడిని ఆ విధంగా కొలుచుకున్నంత మాత్రాన రామాయణంలో రాముడు ఎక్కడెక్కడ ఆవేశపడ్డాడు, ఎక్కడెక్కడ ధర్మ ఆగ్రహాన్ని తెచ్చుకున్నాడు అనేది మీరు రామాయణం చదువుంటే మీకు తెలిసి వచ్చేది. ప్రాబ్లం ఏంటంటే, మీరు వెస్టర్న్ ఫిలాసఫర్స్, వెస్టర్న్ ఐడియాలజీస్ పుస్తకాలు ఏవైతే చదివారో, ఎంత డీప్గా అయితే చదివారో, ఖచ్చితంగా మీరు ఒరిజినల్ రామాయణం కానీ మహాభారతం కానీ అంత చదివి ఉండరు. ఒరిజినల్ రామాయణం అయితే మహాభారతం చదవలేదు. ఎందుకంటే చదివితే మీకు ఇంత పిచ్చి ప్రశ్న, పిచ్చి ఆలోచన వచ్చేదే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఆ రామాయణం మహాభారతం చదవడం వల్ల కొంచెం సంస్కారం వచ్చేది. మీకు సంస్కారం వచ్చి కొంచెం బుద్ధి వికసించి ధర్మం అర్థమయ్యేది, ధర్మ సూక్ష్మాలు అర్థమయ్యేవి. కాబట్టి దేవుళ్ళు ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉండాలి, ఉగ్రరూపం దాల్చకూడదు. ఎవరు ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా ఎదురుగా ఉన్నవాళ్ళు, మన అడ్వర్సరీస్ ఎంత అధర్మంగా ఉన్నా, ఎంత వైలెన్స్ చేసినా కూడా మనకి అగెయిన్స్ట్గా మనం గాంధీ చెప్పినట్టు, లేకపోతే బుద్ధుడు చెప్పినట్టు కామ్గా ఉండాలి అనేది ఎక్కడ కూడా మన పురాణంలో కానీ, మన సనాతన ధర్మంలో కానీ ఎక్కడా చెప్పలేదు. దానికి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతే పెద్ద ఉదాహరణ. అది కనిపిస్తూనే ఉన్నా కూడా కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఉండే మీలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదు. కాకపోతే మీ వల్ల మీరేదో పండితులు, జ్ఞానులు అని అనుకొని, మీ మాట నిజమేమో అనుకొని కొంతమంది సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు కూడా పెడదారిన పడతారని ఈ వీడియో చేయడం. మీరు మారుతారని కాదు, ఎందుకంటే మీరు చాలా ముదిరిపోయారు, మీరు మారే అవకాశమే లేదు. ఇంకొకటి, మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు. మనుస్మృతి అనేది హిందూయిజంని టార్గెట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దొరికే ఫస్ట్ వెపన్ అండి. ఓకే, ఇప్పుడు నేను మనుస్మృతిని డిఫెండ్ చేయడము, దానిలో డీప్గా వెళ్ళి ఒక్కొక్క పాయింట్ నేను చర్చించడం నా ఉద్దేశం కాదు. మనుస్మృతి ఒక కాలానికి సంబంధించింది, అది స్మృతి, అది శృతి కాదు. అంటే ఏంటి, దాని వ్యాలిడిటీ ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్కి మాత్రమే ఉంటుంది. అయినా కానీ మనుస్మృతిని మాటికి ఎందుకు తెస్తారు? అసలు మనుస్మృతి ప్రకారం జీవించాలి అని ఏ హిందూ ఆర్గనైజేషన్, ఏ హిందూ పొలిటికల్ పార్టీ చెప్తున్నాయి చెప్పండి? అయినా కానీ మనుస్మృతిని తీసుకొస్తారు. మనుస్మృతిని తీసుకొచ్చిన వాళ్ళు పూర్తిగా విశ్లేషణ చేయరు.
ఎందుకంటే మనం మనుస్మృతి చదవండి ఖచ్చితంగా. మీరైతే ఖచ్చితంగా చదవలేదు మనుస్మృతి. ఎందుకంటే మనుస్మృతి కనుక మీరు నిజంగా సిన్సియర్గా చదువుంటే వితౌట్ ఎనీ ప్రెజుడీస్, వెస్టర్న్ వ్యాఖ్యాతలు రాసిన కామెంటరీ కాదు నేను, మీరు ఒరిజినల్ మనుస్మృతి టెక్స్ట్ చదివి ఉంటే చాలా క్లియర్గా మీరు అన్నట్టుగా శూద్రులకి ఏ రకంగా అయితే పనిష్మెంట్లు, శిక్షలు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటికన్నా ఎన్నో రెట్లు రిస్ట్రిక్షన్స్ బ్రాహ్మణులకు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ బ్రాహ్మణులకి చెప్పిన రిస్ట్రిక్షన్స్తో కంపేర్ చేస్తే మిగతా ఏ వర్ణాల వాళ్ళ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ చాలా 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 తక్కువ. ఒక బ్రాహ్మణుడు తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడం చాలా చాలా సులువు అదే జీవిత కాలంలో. అంటే ఏవైతే రిస్ట్రిక్షన్స్ వేరే వర్ణాల మీద, పర్టికులర్గా శూద్రుల మీద ఉంటాయో అవి బ్రాహ్మణత్వం చాలా సులువుగా, అంటే కొంచెం పాటించకపోయినా కానీ ఆ మనుస్మృతిలో చెప్పిన ఏవైతే రూల్స్, గైడ్ లైన్స్ ఉంటాయో బ్రాహ్మణులు కొంచెం ఫాలో అవ్వకపోయినా కానీ వాళ్ళ బ్రాహ్మణత్వం పోతుంది ఆ జన్మకి. అంటే ఏంటి, ఏ రిస్ట్రిక్షన్స్, ఎలాంటి వివక్ష మీరు శూద్రుల మీద చూపిస్తున్నారు ఆ మనుస్మృతిలో అన్నారు కదా, అవన్నీ ఆ బ్రాహ్మణుడు ఎవరైతే బ్రాహ్మణత్వం కోల్పోతాడో వాళ్ళకు కూడా వర్తిస్తాయి. పుట్టుకతోనే బ్రాహ్మణ వంశంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు అయిపోడు. ఉపనయనం జరిగిన తర్వాత చాలా కట్టుబాట్లు, అవి ఆహారంలో అవ్వచ్చు, విహారంలో అవ్వచ్చు, బిహేవియర్లో అవ్వచ్చు, వాళ్ళు చేసే యజ్ఞాలు, యాగాల్లో అవ్వచ్చు, క్రతువులు అవ్వచ్చు, ఇవి అన్నీ మనుస్మృతిలో చెప్పిన దాని ప్రకారం చేస్తే మాత్రమే వాళ్ళ బ్రాహ్మణత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణులు డబ్బు సంపాదించడానికి వీలు లేదు. బ్రాహ్మణులు కేవలం భిక్షాటన చేయాలి. అంటే ఏ రకంగా భిక్షాటన చేయాలి అంటే ఇది కూడా మనుస్మృతిలో చాలా క్లియర్గా చెప్పారు. ఒక్క రోజు కన్నా ఎక్కువ ధాన్యం కానీ, ధనం కానీ ఏది కూడా ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉండకూడదు. చెప్పండి, ఇది బ్రాహ్మణులు చేసిన వివక్ష, లేకపోతే బ్రాహ్మణులే వాళ్ళ మీద వాళ్ళు విధించుకున్న ఒక హై స్టాండర్డ్, మోరల్ స్టాండర్డ్ అంటారు. మళ్ళీ బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు మాత్రం కాదండి. ఎవరైతే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ని, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ని, స్ట్రిక్ట్ రిచువల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా బ్రాహ్మణులాగా బ్రతకకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇన్ఫ్యాక్ట్. సో ఎవరైతే ఇంత ఆస్టియర్ లైఫ్ నిజంగానే లీడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ రోజుల్లో మనకు కనిపించారు, నిజంగానే లీడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పట్ల రెస్పెక్ట్, ఒక గౌరవభావం ఉండడం తప్ప ఇంకొకటి. పూర్వకాలంలో ఏ రాజ్యం మీదకి దండ ఎత్తినా కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలని హింసించడం, లేదా ఆ రాజ్యంలో ఏదైతే దేవతల్ని కొలుచుకుంటున్నారో ఆ దేవతల యొక్క శిలలను, వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయడము, గుళ్ళను పూర్తిగా ధ్వంసం చేయడము, ఇది చాలా సహజమండి. ఇది కేవలము ముస్లింలు, ఇస్లామిక్ ఇన్వేడర్స్ మాత్రమే చేయలేదు. హిందూ రాజులు కూడా, పర్టికులర్గా వైష్ణవులు, శైవులు గొడవ పడ్డప్పుడు, యుద్ధం చేసుకున్నప్పుడు వైష్ణవులు శైవులు వైష్ణవుల్ని కూడా ఇలాంటి దాడులకే గురి చేశారు అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు గూగుల్లో వెతికినా కూడా, ఏ అథెంటిక్ సోర్సెస్ మీరు చూసినా కూడా, ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసినా కూడా ఇది పచ్చి అబద్ధం. గుళ్ళని ధ్వంసం చేయడము, విగ్రహాల శిలల్ని నరికేయడము, ప్రజలని టార్చర్ పెట్టడము, ప్రజల్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకోవడము, మానభంగాలు చేయడము, మర్డర్లు చేయడము, ఏ రాజ్యాన్ని అయితే వాళ్ళు ఆక్యుపై చేస్తారో ఇవి ఎక్కడా లేదండి. వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫ్రీగా ఫాలో అవ్వకుండా చేసిన రాజు, హిందూ రాజు ఇంతవరకు చరిత్రలో లేడు. 1-2 బ్యాడ్ యాపిల్స్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు అలాంటి వాళ్ళు లేరు. కావాలని పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కేవలం ఒక ప్రోపగండా. ఏంటి, ఇలా బ్రిటిష్ వాళ్ళు, ఇస్లామిక్ ఇన్వేటర్స్ మాత్రమే చేయలేదు, హిందూ రాజులు కూడా వేరే రాజ్యాల మీద దండెత్తినప్పుడు ఇంతే క్రూరంగా బిహేవ్ చేశారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన ద్వేషభావం ఆ పర్టిక్యులర్ రూలర్స్ మీద, లైక్ ఔరంగజేబ్ కానీ, తైమూర్ కానీ, బాబర్ కానీ, వీళ్ళ మీద ఉండకూడదు. ఎందుకంటే ఇది సహజం, ఇది అందరూ చేశారు. ఇది పచ్చి అబద్ధం. ఏమాత్రం కొంచెం లేజీగా లేకుండా ఈ పాయింట్ ఎవరైనా కూడా రీసెర్చ్ చేసి తెలుసుకునే విషయమే. అయినా కానీ ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి కొంచెం కూడా హోంవర్క్ చేసుకోకుండా, తనకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండాని ఈయన కూడా బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన్ని క్రాస్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంది. క్రాస్ క్వశ్చన్ చేయకపోవడమే కాకుండా ఆయన చూపించే ద్వేషానికి చాలా ఆజ్యం పోసింది.
అలాంటి ఇంటర్వ్యూవర్స్ ఎందుకున్నారో, వాళ్ళ ఎజెండా ఏంటో, వాళ్ళ గోల్స్ ఏంటో, అంత హోంవర్క్ చేయకుండా ఎలా వస్తారో, ఎంత సీరియస్ సెన్సిటివ్ టాపిక్, కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడించి వాళ్ళు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ పరకాల ప్రభాకర్ గారు వాళ్ళ తెలివితేటల్ని ఇలా ఒక ప్రాపగెండాకి, వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ని ఒక మేధావితనం లాగా, ఒక ఇంటలెక్చువల్ లాగా వాళ్ళు చూపించుకోవచ్చు. కానీ ఈ రోజులో ఇన్ఫర్మేషన్ అందరికీ అవైలబుల్ అండి. మీరు చెప్పే ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోగలుగుతారు జనాలు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకపోతేనే బెటరు. ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు బిల్డ్ చేసుకున్న వచ్చిన ఈకోసిస్టమ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ లిబరల్ యాంటీ హిందూ ఈకోసిస్టమ్ ఉంది కదా, అది మెల్లగా పతనం అవుతుంది. అందులో మీరు కూడా ఒక ఏమంటారు, ఒక డైనోసర్ ఎట్లా అయితే ఎక్స్టింక్ట్ అయిందో, మీలాంటి వాళ్ళు కూడా మెల్లగా ఎక్స్టింక్ట్ అయిపోతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొంచెం మీరు పెద్దగా అవుతున్నారు కాబట్టి మర్యాద కాపాడుకొని ఇలాంటి వాటి మీద హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకపోతే మీకు రెస్పెక్ట్ దక్కుతుంది అంతే. జై హింద్, భారత్ మాతాకి జై.